గెలాక్సీ వారియర్స్ యొక్క గొప్ప ఛాంపియన్ అయిన గెలాక్స్ తన గొప్ప శక్తితో పవర్ రేంజర్స్ ని అంతం చేయాలనుకున్నాడు. భూమికి చెందిన నింజా తన జీవితాన్ని త్యాగం చేసి ఈ యూనివర్స్ ని కాపాడాలనుకున్నాడు. వాళ్లకు దొరికిన 6 పవర్ రేంజర్స్ పవర్ ని 5 పవర్ రేంజర్స్ అద్భుతంగా హ్యాండిల్ చేస్తున్నారు. వాళ్ళే పవర్ రేంజర్స్ నింజా స్టీల్. ఇక్కడ నన్ను ఎవరు కలుసుకోవాలనుకున్నారు? నేనెక్కడున్నాను? ఎవరది? నువ్వా రెడ్ రేంజర్ బ్రదర్వి కదా, నన్నెందుకు చూడాలనుకున్నావు? నేను రేంజర్స్ ని నాశనం చేయాలనుకుంటున్నాను. ఏమిటి? నువ్వెందుకు అలా చేయాలనుకున్నావు? దానికి చాలా కారణాలున్నాయి. నువ్వు డిస్ట్రాక్షన్ ని కొనసాగించాలి, అప్పుడే బేస్ ని కనిపెట్టగలను. నువ్వు నాకు సాయం చేసావంటే నేను నీకు నింజా స్టీల్ ని అప్పగిస్తాను. ఈ డీల్ నాకు బాగా నచ్చింది. నేను ఎవరిని పరిపూర్ణంగా నమ్మను, అందరూ మోసగాళ్లే, కానీ నిన్ను మాత్రం నమ్ముతున్నాను. నువ్వు తనని బాగా నమ్మించావు. మోసం చేస్తున్నారని చెప్పింది ఎవరినో కాదు, నన్నే. కానీ నాకు మాత్రం ఆ పని చేయడం చాలా సులభం. ఇక్కడ పెడదాం. చాలా బాగుంది. ఇలాంటి చిన్న చిన్న చేంజెస్ షోకి చాలా మంచి అందాన్ని ఇస్తుంది. ఏ సమస్య లేదుగా? నాకు ఏ సమస్య లేదు. చిన్నప్పుడు మా నాన్నగారు నేర్పించిన పాటని మేమిద్దరం కలిసి ప్రాక్టీస్ చేయబోతున్నాం. అవును, వెంటనే వెళ్ళి ప్రాక్టీస్ చేయాలి. చిన్నప్పుడు నేర్చుకున్నది మర్చిపోయాను. See you later. నేను నమ్మలేకపోతున్నాను. ఈ చోటు ఇంతమంది పోటీదారులు ఉండడం ఆశ్చర్యంగా ఉంది. ఈ బుల్ ఫైట్ లో మనం అదరగొడదాం మోంటీ. ఈ టాలెంట్ షోలో విన్ చేయడానికి ఏం చేయాలి? మనం దానికి ఒక విషయాన్ని కనిపెట్టాలి. మనము అలా ఎందుకు చేయకూడదు? ఏమంటావు? చాలా బాగుంది కదా. చేద్దాం. మిమ్మల్ని బేస్ లో కలుస్తాను. పదండి వెళ్దాం. ఏంటి ఎలా ఉన్నాను? మంచి ఐడియానే కదా మెజిషియన్ గా మారేది. ఓహో, నిన్ను చూస్తే అచ్చు మెజిషియన్ లాగానే ఉన్నావు. విక్టర్, ఏమైపోయావు? అరే ఏంటి ఏమర్థం కావట్లేదు. ఇది ఇది ఏం ప్లేస్? చాలా వ్యత్యాసంగా ఉంది. నువ్వు చేసిన తప్పు వల్లే మనం ఇక్కడికి వచ్చాం. నేనా? నువ్వే కదా దాన్ని తీసింది. సరిగా ఎలా వెళ్ళాలి? ఏంట్రా ఇది? ఏంటి అంత పెద్దగా ఉంది? భయమేస్తుంది. రేంజర్స్ ని ఎలాగైనా సరే నా వైపుకు తిప్పుకోవాలి. దానికి ఏదైనా ఐడియా వేయాలి. వెంటనే వాళ్ళను రప్పించాలి. అంతేకాదు మన ప్రతిభను కూడా బయట పెట్టాలి. ఒక మాన్స్టర్ సిటీని అటాక్ చేస్తోంది. నిజంగానా? ఇది సమస్య.
లాస్ట్ టైం ఆ మాన్స్టర్ తో ఫైట్ చేసినప్పుడు చాలా కష్టపడ్డాను. మీరు కొత్తగా ఏదైనా కనిపెట్టారా? ఓ నింజా ఫ్యూషన్ స్టార్ ఇంకా కొంచెమే మిగిలింది. వెంటనే పూర్తి చేస్తాను. మీ 6 పవర్ స్టార్స్ అని అందులో మిళితమై ఉంటాయి. నా గోల్డ్ ఎనర్జీని కూడా ఓ చేర్చుకుంటాను. రైట్. సరే నేను కొంచెం లేట్గా వస్తాను. ఆలోగా మీరు వెళ్ళి ఆ ఫ్యూషన్ స్టార్ ని రెడీ చేయండి. ఓ సారీ బ్రో, నేను తర్వాత కలుస్తాను. ఇప్పుడు వెంటనే వెళ్ళాలి. మరేం పర్లేదు, వెళ్ళరా. ముందుగా మన ప్రిజన్ కు వెళ్ళాలి. కానీ ఒక విషయం, మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అర్థమైందా? ఓకే. వీళ్ళ బేస్ ఇక్కడుందన్నమాట. వాళ్ళు త్వరలోనే వస్తారు. వాళ్ళని వదిలిపెట్టకూడదు. కరెక్ట్ టైంకి వచ్చారు. నువ్వు తన విషయాన్ని గమనించుకో. నువ్వు వెళ్ళి నాయకుడి సంగతి చూడు. సరే. నిన్ను కలుసుకోవడం కోసమే నేను ఎదురు చూస్తున్నాను తెలుసా? నేను కూడా నువ్వు వస్తావని ఎదురు చూస్తూ ఉన్నాను. ఇదిగో చూడు తమ్ముడు, మర్యాదగా రేంజర్ పవర్ ని నాకు ఇచ్చే. అది కుదరదు. నిన్ను వదిలిపెట్టను. ఈ స్క్వాడ్ నీది కాదు. లేదు, అది నాది. ఓ థ్యాంక్స్ ప్రెసిడెంట్. ఖచ్చితంగా ఈసారి మిమ్మల్ని అంతం చేయకుండా వదిలిపెట్టాను. అది చూద్దాం. ఇప్పుడు నా దగ్గర 2 స్వార్డ్లు ఉన్నాయి. డ్యూయల్ ఎలిమెంట్ బ్లాస్ట్. బాగా ట్రై చేశావు, కానీ ఇటువంటి మూవుల వల్ల నన్ను ఏమీ చేయలేవు. తను చాలా శక్తివంతుడు. గోల్డెన్ ఎనర్జీని త్వరగా యాడ్ చేయాలి. ఈ గోల్డెన్ ఎనర్జీ దాంతో కంబైండ్ అవుతే మంచి పవర్ వస్తుంది. ఇది నీ పవర్ స్టార్, నీకు దొరికింది. వాళ్ళ చూడు. వావ్! ఓ మీ 6 పవర్ ఇందులో బాగా మిక్స్ అయింది. ఓ ఇది నింజా ఫ్యూషన్ స్టార్. ఇంతవరకు మన దగ్గర ఉన్న వాటిలో ఇదే బెస్ట్. నేను వెంటనే అక్కడికి వెళ్తాను. చాలా థ్యాంక్స్. జాగ్రత్త. నింజా ఫ్యూజన్ స్టార్ నీ వైపు వస్తోంది. మంచి టైమింగ్ లీవాయ్. అదేమిటి కొత్తగా ఉంది, దాన్ని ఉపయోగించనే మనం. ఈ నింజా ట్రోఫీలో చాలా విషయాలు ఉన్నాయి. హే హైడెన్, నువ్వు ఈ చోటికి రాకూడదు. వచ్చుండకూడదు, కానీ వచ్చేసాను కదా. ఏ నిక్, ఆ పవర్ స్టార్ ఇప్పుడే నువ్వు దాని ద్వారా ఏం చేస్తున్నావు? Rangers Cartoon Club. నువ్వు దాని ద్వారా ఏం చేస్తున్నావు? దొరికింది. ఛాన్స్ మిస్ చేయకు. ఆ నింజాని యూస్ చేయి. మన పవర్ అంతా అందులోనే ఉంది. ప్లాన్ బాగుంది. ఇక నీ పని పూర్తయిపోయినట్టే. కమ్ ఆన్, ట్రై చేసి చూడు. నింజా ఫ్యూషన్ ఫ్యూరీ ఫైనల్ అటాక్. డబుల్ స్వార్డ్ స్ట్రైక్. ఏమిటిది? నేను ఇరుక్కుపోయాను. ఫ్యూజన్ బ్లేడ్స్ కంబైన్.
ఈసారి నువ్వు నన్ను ఓడించొచ్చు, కానీ ఇంకా అద్భుతమైన శక్తితో నేను మళ్ళీ తిరిగి వస్తాను. వీళ్ళదు, తను వెళ్ళిపోయాడు. శాశ్వతంగా అంతం చేసే ఛాన్స్ ని వదులుకున్నాను. మనం బేస్ కి వెళ్దాం, పదండి. ఇక ఆపు. హేడెన్, నేను చెప్పేది కాస్త విను. సొంత బ్రదర్కి ఇలా ద్రోహం చేయడం మంచిది కాదు. నేను ఎవరికి బ్రదర్ని కాను. నువ్వు సైబోకా? నా గురించి తెలిసిన వాళ్ళెవరు ఉండకూడదు. వీడు రోబో. ఏంటి? ఏదో ఒకటి చేయండి. లీవాయ్, హాస్పిటల్ కి వెళ్దాం పదా. మీరందరూ అనుభవిస్తారు. లీవాయ్, నీకేం కాలేదుగా? తను నా తమ్ముడు కాదు, తను గాల్వనాక్స్ యొక్క రోబోట్. నింజా స్టీల్ని తీయాలనుకున్నాడు, దాన్ని నేను అడ్డుకున్నాను. నాతో చెప్పకుండానే మీరా నింజాల మీద దాడి చేయడానికి వెళ్ళారా? లేదు, అది నిజం కాదు. నా షిప్పుని దొంగలించడానికి ఆ గోల్డెన్ రేంజర్ కి నువ్వు సహాయం చేశావు. ఏమిటి? నిజంగా అది కాదు. ఎవరు చెప్పారు? తను అంతటికీ కారణం. మీ దగ్గర నేను ఏది దాచలేదు. నేను నీకు ఇంకో అవకాశం ఇస్తున్నాను, దాన్నైనా ఉపయోగించుకో. లేదంటే ఇంకోసారి ఇలా చేసావో నీ అంతు చూస్తాను. ఇకపై నీకే అవకాశం ఇవ్వను. నిన్నేను క్షమించను. ఎందుకు ఇలా చూస్తున్నారు? ఆయన చెప్పారుగా, మీరందరూ నన్ను ఫాలో చేయండి. రండి, తీసుకురండి. ఇప్పుడు మన ముందుకి ఒకరిని తీసుకొస్తున్నారు. వారు మీ అందరికి సుపరిచితులే. ఆయన రేంజర్స్ ని ఓడిస్తారట. మీరందరూ అది కనుల విందుగా ఒక్కసారి తిలకించండి. నేను వీటిని నొక్కి ఆయన కిందకు పంపిస్తాను. ఈసారి మిమ్మల్ని అంతం చెయ్యకుండా వదలను. అయినా ఒక రోబోట్ కి ఎలా మెమరీస్ అన్ని ఉంటాయి? నా తమ్ముడు గురించి ఆ రోబోట్ కి ఎలా తెలుసు? గాయ్స్, మళ్ళీ రికాన్ సిటీకి వచ్చాడు. మనకి పెద్ద పని వచ్చింది, కలిసి పోరాడదాం. నీకేం సమస్య లేదుగా? కొంచెం టైట్గా ఉంది, అయినా మనం త్వరగా వెళ్ళాలి. మనం వెళ్ళిన పనిని శాశ్వతంగా ముగించాలి. Power Rangers Cartoon Club. మీ మీద కొంచెం కూడా జాలి అనేది చూపించకూడదు. నా తమ్ముడి రూపంలో ఒక రోబోట్ ని పంపించి తప్పు చేశారు. మీరు చేసిన తప్పుకి మీకు తప్పకుండా శిక్షను విధిస్తాను. Ninja Steel Swords out of the shadows. Ninja Steel Swords combine. Ninja Steel Mega Sword ready. Golden Mega Sword ready. Ninja Master Mode ready. ముందు ఆ గేమ్ పూర్తి చేద్దాం. మీరు మమ్మల్ని ఏమీ చేయలేరు రేంజర్స్. ఇప్పుడు మనం మన సత్తా ఏంటో చూపించాలి. నా మెగా జోడ్ పవర్ ని ఒకటిగా కలుపుతాను. రాకీ బ్లాస్ట్. ఫైనల్ అటాక్. ఏంటిది? ఏం జరుగుతుంది? ఏంటి? నాకు కావలసిన ఆయుధం దొరికింది. చాలా స్ట్రాంగ్ గా ఉన్నాడు, ఏదో చేయాలి. మనకి పవర్ కావాలి. వాడిని అందం చేయాలి. నా దగ్గర ఒక ఐడియా ఉంది. మనం నింజా ఫ్యూషన్ స్టార్ ని యూజ్ చేద్దాం. బహుశా అలా చేస్తే మన మెగా స్వాట్స్ కి శక్తి ఎక్కువ అవుతుంది. నింజా ఫ్యూజన్ స్వాట్ కంబైన్. నింజా స్పిన్.
నింజా ఫ్యూజన్ స్వార్డ్ రెడీ. మన జోడ్స్ అని ఇప్పుడు ఏకమయ్యాయి. ఇక మొదలు పెడదాం బ్రౌడీ. తప్పకుండా. ఇప్పుడు మనం దీని సత్తా ఏంటో చూద్దాం. మీరు ఏం చేసినా సరే నన్ను ఎదిరించి నిలబడలేరు. ఎక్కడికి వెళ్ళాడు? ఎక్కడికి వెళ్ళాడు? మన వెనకే ఉన్నాడు. ఇందుకు అవకాశమే లేదు. ఎలా జరిగింది? మర్యాదగా తప్పుకో. ఇది చాలా పవర్ఫుల్ గా ఉంది. మనం ఏం చేయగలమో ఇప్పుడు వాడికి చూపించాలి. సిద్ధంగా ఉండండి. చెప్పావు కదా, ఆధార్ కొట్టేద్దాం. నింజా మాస్టర్ బ్లేడ్ యాక్టివేట్. ఫైనల్ అటాక్. అది నేను కూడా ద్రోహానికి బలైపోయానురా. షో పూర్తయిపోయింది. నేను జస్ట్ గెలిచాడు. థ్యాంక్ యూ. ఓకే చాలు. ఇప్పుడు చూడండి, ఇది ఒక క్లాసిక్ చెక్. నా క్యాప్ నుంచి ఇప్పుడు మళ్ళీ ఒక ర్యాబిట్ ని తీయబోతున్నాను. ఇదెలా జరిగింది? విక్టర్ లోపలే ఉన్నాడు. ఏంటి? నువ్వు కూడా ఇక్కడ ఉన్నావా? అదేం మనల్ని చూస్తుంది. ముందు నేను ఇక్కడి నుంచి వెళ్తాను. ఇప్పుడు నేను స్టేజ్ మీదకి ఒకరిని పిలవబోతున్నాను. అది ఎవరంటే బ్రౌడీ. ఓ, నువ్వు పర్ఫామ్ చేయడానికి ఈ చోటు చాలా మంచిది. ధైర్యంగా వెళ్ళు. నమ్మకాన్ని కోల్పోకూడదు. నా పర్ఫార్మెన్స్ తర్వాత నా తమ్ముడు గర్వపడాలి. తను ఎక్కడున్నా కూడా. ఈ పాట మా నాన్న నాకు నా తమ్ముడికి చిన్నప్పుడు రాశారు. మా అమ్మ మాతో లేకపోయినా కూడా మేమందరం ఒక ఫ్యామిలీగానే ఉన్నాం. ఈ పాట నా తమ్ముడితో కలిసి పాడదామనుకున్నాను. నా తమ్ముడు వచ్చేంత వరకు మీకోసం ఒంటరిగా పాడతాను. I'm with you when you're far from home, still with you. A family bond that can break. The light leads me home to be with you. నాకు ఏమైంది? A family bond that can't break. I choose. తల తిరిగిపోతోంది. నువ్వు ఖచ్చితంగా గోల్డ్ రేంజర్గా ఉండలేవు. లేదు, వీడిని వదలొద్దు. జాగ్రత్తగా చూసుకోవాలి అంతే. ట్రాన్స్ఫర్ పక్కగా ఉంది. నాకు కావాల్సింది అది. ఇది నా రోబో సూపర్గా పనిచేస్తుంది. దీనికి చాలా మెమరీస్ ఉన్నాయి. నువ్వు అన్నిటినీ త్వరలోనే మర్చిపోతావు. I choose a star. The light leads me home to be with you. All together. ఇదంతా నాకు సంబంధించింది. ఈ పాట నాకు తెలుసు. The light leads me home to be with you. All together, we are one. Together we are family. Every
heart's always there forever. I can count on you. You can count on me. 'Cause we will always, always be. 'Cause we will always, always be. Family. నాకంత జ్ఞాపకం వచ్చింది, నాకంతా అర్థమవుతోంది. నువ్వే నా తమ్ముడివి. నాకిప్పుడే అంత జ్ఞాపకం వచ్చింది. నన్ను ఆ రోజు కిడ్నాప్ చేసి నా మెమరీ అంతా తీసేశారు. దానివల్లే నాకు ఏది జ్ఞాపకం లేదు. నా మెమరీ అంతా రోబో లోపలికి వెళ్ళింది. అది నా దగ్గర ఉంటే ఇలాంటి సమస్య ఏదో వచ్చేది కాదు. బట్ పర్వాలేదు, ఇప్పుడు మొత్తం జ్ఞాపకం వచ్చింది. అన్నట్టు నీ పేరు నువ్వు ఎప్పుడు మార్చుకున్నావో తెలుసుకోవచ్చా? నాన్న నన్ను ఎవరికి కనిపించకుండా జీవించమన్నారు. అందుకే నేను నా పేరు మార్చుకొని ఇలా జీవించాల్సి వచ్చింది. కొద్దిగా మ్యూజిక్ నేర్చుకోవడం వల్ల అది చాలా మందికి నచ్చింది. అప్పుడు నాకు ఒక గొప్ప చోటు దొరికింది. దాన్ని నేను కరెక్ట్గా యూజ్ చేసుకున్నాను. ఒక మాన్స్టర్ నేను ఎత్తుకెళ్తే అన్ని సమస్యలు ఎదుర్కొని ఇలా బయటపడ్డాం. నిజంగానే తను చాలా తెలివైనవాడే. తనకి లక్కు కూడా ఉంది. ఇక మీదట మనం తనని ఏమనకుండా లీవ్ అయినా పిలుద్దాం, ఏమంటారు? అవును, ఇది కరెక్ట్ ఐడియా. నేను స్పేస్ చుట్టూ తిరిగినట్టు నువ్వు ప్రపంచం మొత్తం తిరిగావన్నమాట. చివరికి మన ఇద్దరం ఒకటిగా కలిసాం ఆ భగవంతుడి దయ వల్ల. Together we are family. Every day now we grow stronger. In our hearts always and forever. I count on you.